ద లార్డ్. ఈరోజు జూలై 23వ తారీఖు బుధవారం 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 12వ అధ్యాయం 22వ అధ్యాయం 12వ వచనం. మనం తింటూ తాగుతూ ఇంకా టైం ఉందిలే అనుకుంటూ కళ్ళు మూసుకొని నిర్లక్ష్యంగా ఉండకూడదు. నోవా కాలంలో కూడా అలాగే ఆ కుటుంబం తప్ప మొత్తం జలప్రళయం పాలయ్యారు. ఇప్పటికైనా మారు మనసు పొంది నిజ దేవుడిని అంగీకరించు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని అపోస్తుల కార్యంలో ఉంది. కాబట్టి వాక్యం అంటే దేవుడే, యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పటికైనా సిద్ధపడు. గతం గత, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా, నేను పాపులను పిలువచ్చుకుని కానీ నీతిమంతుల కొరకు రాలేదని చెప్పిన ఆ దీర్ఘశాంతుడు కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను క్షమించి నీకు నూతన ఆత్మీయ జీవితం అనుగ్రహిస్తాడు అన్నట్టు. రేపు ఉదయం గన్నవరం దగ్గర యువతల కేసరపల్లిలో దైవజనుడు అశోక్ జాన్ గారి ఆధ్వర్యంలో సేవకుల సదస్సు జరుగుతుంది. దేవుని చిత్తమైతే రేపు ఉదయం నేను ఓ లాజరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. చిత్రీకరించిన గణేష్ను, అతని కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ప్రతి విధమైన సమస్యలు, శోధనల నుండి రక్షించి మీకు ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.